మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు ఉన్న ఊకచెట్టె వాగులోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32 అడుగులు కాగా ప్రస్తుతం 31 అడుగులకు నీరు చేరింది. ఊకచెట్టు వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సంగంబండ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.317 టీఎంసీలు కాగా ప్రస్తుత రిజర్వాయర్లో 2.58 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లె వద్ద ఉన్న శంకర సముద్రం జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో 5 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు, రైతులు ఎవరూ కూడా వాగులోకి వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, నల్లమల ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో కొండలపై నుంచి వచ్చే జలధారలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండల నుంచి పాల నురుగుల మాదిరిగా జలధారలు కురుస్తూ ఉండటంతో పర్యాటకులు ఆ నీటిలో తడుస్తూ సందడి చేస్తున్నారు.